ఉదాహరణకి మీరు ఇజ్రాయెల్ పోతే, ఇజ్రాయెల్ నేల ఇంతకంటే ఇంకా అసలు ఎండిపోయి ఉంటది. ఇంత పచ్చదనం కూడా ఉండదు. అలాంటి చోట రివర్ జోర్డాన్ ఒక్క నది ఉంటే ప్రపంచానికే నదులు లేని ఎక్కువ జీవనదులు లేని ఒకే ఒక జీవనది ఉన్న ఆ ఇజ్రాయెల్ దేశం ప్రపంచానికే డ్రిప్ ఇరిగేషన్ టెక్నాలజీ ఇచ్చింది. ఎప్పుడైతే మనకి నీటి సౌకర్యం ఉండదో, ఎక్కువగా మన కష్టం ఉంటుందో, దాన్ని ఎక్కువ మనం శ్రమపడి వాళ్ళ తెలివితేటలు పెంపొందించుకొని మన ప్రపంచానికే మనకి డ్రిప్ ఇరిగేషన్ అందించారు ఇజ్రాయలీస్. సో అంటే మనకి మనసు పెడితే ఏదైనా సాధించవచ్చు అనేది మనం దాన్ని పెట్టుకోవచ్చు. అందుకే ఈరోజు 1,55,000 పాండ్లు గనక ఈ కుంటలు, నీటి కుంటలు నిజంగా సద్వినియోగం చేసుకోగలిగితే పెద్ద ప్రాజెక్టులు వచ్చే వరకు మన రాయలసీమ నేలకి ఇవన్నీ చాలా చాలా సహాయపడతాయి. అలాగే నేను ప్రత్యేకించి చెప్పింది ఏంటంటే, ఇది ముస్నోబా ఫుకోకా ఇందాక మన చరితమ్మ గారి అబ్బాయి చెప్పినట్టుగా నిజంగా కనుక ఫామ్ పాండ్లు చుట్టూ, ఎందుకంటే నేను ఈ నీటి కుంటలు నేను నా ఇంట్లో నా ఫామ్లో చేసుకున్నాను ఒకప్పుడు. ఈ ప్రాజెక్ట్ ద్వారా రైతులు నీటిని నిల్వ చేసుకోవడం, భూగర్భ జలాలను పెంచుకోవడంతో పాటు పంట పొలాలకి నిరంతరంగా నీటి అందించడంతో పాటు ఫామ్ పాండ్స్ చుట్టూ అరటి కానీ, నిమ్మ కానీ, దానిమ్మ కానీ, జామ, కరివేపాకు లాంటి మొక్కలను పెంచితే రైతులకి ఒక ఆదాయం కూడా ఉంటుంది, దీర్ఘకాలిక ఆదాయం ఉంటుంది. అదే నీటిలో కూడా చిన్నపాటి చేపలు పెంచుకోవచ్చు సహజంగా. అలాగే బాతుల పెంపకానికి, ఈ బాతుల పెంపకం వల్ల ఏం జరుగుతుంది, నీరు ఎప్పుడు పరిశుభ్రంగా ఉంటుంది, ఇప్పుడు దోమలు ఉండటానికి అంటే క్రిమి కీటకాలు పెరగవు. అందువల్ల బాతుల పెంపకం ఒకటి సహాయపడుద్ది. వ్యవసాయానికి ఇది మరింత ఉపయోగపరంగా ఉంటుంది. ఈ నీటి నాణ్యత మెరుగుపరచడంతో పాటు నీటి వనరుల నిర్వహణ కూడా సమర్థవంతంగా మార్చి వ్యవసాయ అభివృద్ధికి దోహదపడుతుంది. అలాగే దీంతో పాటు మేము 3 రకాల, మీకు కలెక్టర్ గారు కానీ, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ గారు ప్రతి రైతాంగానికి ఇస్తారు. ఈ సమగ్ర వ్యవస్థలో ఫామ్ పాండ్స్ చుట్టూ 3 రకాలు తయారు చేసాం. దీన్ని మీ కలెక్టర్ గారు తెలియజేస్తారు. ఇది మీకు డీటెయిల్ చెప్పి మీకు నాకు ఇంకొక సందర్భంలో అందరూ చెప్తాను. ఈ ఫామ్ పాండ్ చుట్టూ ఒకటి చిన్నపాటి కోళ్ల పెంపకం కావచ్చు, ఆవుల కోసం గోకులాలు కావచ్చు. మనం దాదాపు 18,500 గోకులాలని మనం ప్రారంభించాం, చేసేసాం. అలాగే షెడ్లను ఏర్పాటు చేయడం ద్వారా రైతులకు ఆదాయాన్ని పెంచే విధంగా ఈ మోడల్ రూపుదిద్దుకుంది. ఇది పాలేకర్ మెథడ్ ఆఫ్ మన వ్యవసాయ పద్ధతుల ద్వారా ఇవన్నీ పనిచేస్తాయి. అందుకని దాని ప్రకారం పశుపోషణ అనేది చాలా అవసరం. ఇది ఈ పశుపోషణ షెడ్లో భాగంలో సోలార్ ప్యానెల్ని అమర్చుకోవచ్చు. సహజ ఎరువులు, గోమూత్రం, గోమయం సహజ ఎరువులుగా ఉపయోగించవచ్చు. వ్యవసాయ ఖర్చులను తగ్గించుకోవచ్చు. ఈ రాళ్లతో ఉన్న నేల నిజంగా జీవం పెరగాలి అంటే మనకి మన గోమాత ద్వారా వచ్చే ఈ గోమూత్రం కావచ్చు, గోమయం కావచ్చు, నిజంగా దాన్ని సారం పెంచుతుంది భూమిలో. అందుకే దీనికి అనుసంధానం చేశాం. మనం కామధేను అంటాం కదా, ఆవుల ద్వారా పాల ఉత్పత్తితో పాటు గోమయం సహజ ఎరువుగా ఉపయోగించడం వల్ల భూసారం ఇందాక చెప్పినట్టు పెరుగుతుంది. దీనివల్ల పంట దిగుబడి పెరుగుతుంది. నేను ఓజీలో ఉండే యాక్టర్లా మాట్లాడచ్చు, సగటు రైతులా మాట్లాడుతున్నా. భూమి మీద ఉన్న ప్రేమ ఉన్నోడు ఇలాగే మాట్లాడతారు. సో పాల ఉత్పత్తితో పాటు తోటల పెంపకం, చేపలు, కూరగాయల ఉత్పత్తి వంటి వివిధ ఆదాయ మార్గాలతో రైతులకి ఒక వ్యవస్థలో ఎక్కువ లాభం పొందేలా ప్రణాళికని రూపొందించాం. ఈ ప్రాజెక్టు వల్ల నీటి వనరులు పెరిగి వ్యవసాయాన్ని మెరుగుపరిచే అవకాశం ఉంది. ముఖ్యంగా గ్రామీణ యువతకి మనం ఉపాధి అవకాశాలు లేవు నేను ఎప్పుడు వెయిట్ చేయలే. నాలాంటి వాడికి ఎలాంటి నేను కష్టపడి నేనేమనుకునేవాడు, నా పెద్ద ఉద్యోగం, నాకు ఉపాధి లేనప్పుడు సినిమాలో నాకు ఎవరు ఇవ్వలేదు అవకాశాలు. నన్ను మా ఇంట్లో చెప్పా, మీరు నాకు ఇస్తే నాకు చెప్పండి, నాకు చేయకపోతే నన్ను వదిలేసాను. నేను వెళ్ళి ఏ ఉద్యాన శాఖలు చిన్నపాటి ఒక ఉద్యానాన్ని పనిచేస్తాను, ఒక నర్సరీలో పనిచేస్తాను, కాయ కష్టం మీద పనిచేస్తాను. ఆ మైండ్ ఆ మానసికంగా సంసిద్ధత ఉన్నవాడిని. అండ్ ఎందుకంటే మీరు పని చెయ్యాలి అని కోరిక ఉన్నవాడికి, నిజంగా బద్ధకం అనేది లేని వాడికి మనకి లక్ష్మీదేవే ఉంటుంది తప్ప పక్కన, నిజంగా పని చేయలేదు అనుకున్నవాడికి కష్టాలు ఉంటాయి తప్ప పని చేద్దాం అనుకున్నవాడికి ఎప్పుడు కూడా ఏది ఎదురు కాదు. సో నేను మిమ్మల్ని ఒక విషయం గురించి ప్రత్యేకంగా ఆలోచించమంటా ఉన్నాను. రైతన్న కష్టపడతాడు, సమర్థవంతంగా పనిచేస్తాడని. కానీ సరైన వనరులు లేకపోతే, లేదా ఉన్న వనరులను సరిగ్గా ఉపయోగించుకోలేకపోతే అతని కష్టం వృధా అవుతుంది. అందుకని ఈ ఫామ్ పాండ్ ప్రాజెక్ట్స్ ద్వారా, నీటికుంట ప్రాజెక్ట్ ద్వారా రైతులకి నీటి సమస్య తీరుతుంది, పంట దిగుబడి పెరుగుతూ ఉంది, రైతులకి ఆదాయం పెరుగుతుంది. గ్రామాల్లో అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, భవనాలు కట్టడమే కాదు, ఇది యువతకు కూడా ఉపాధి లభించాలి.
రైతన్నులకి అభివృద్ధి సాధించాలి, ఆర్థిక వ్యవస్థ బలపడాలి అని ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని గ్రామాలు స్వయం సమృద్ధిగా మారుతాయి, రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు రావాలి. ఇదే నారా చంద్రబాబు గారి నాయకత్వంలో, ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం కోరుకుంటుంది. రైతుల జీవితాలు కొత్త వెలుగులు రావాలి. ఇది మా ఆశయం, ఇది టీడీపీ ఆశయం, భారతీయ జనతా పార్టీ ఆశయం, జనసేన ఆశయం.